ఫ్రెండ్స్ ఒకసారి చూడండి, గేట్లో నీళ్ళు వస్తున్నాయి. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, భూమి ఏ విధంగా ఉందో అక్కడ చూడండి ఫ్రెండ్స్. అక్కడ చూడండి ఫ్రెండ్స్, భూమి ఎలా బుగ్గలు వస్తున్నాయో ఫ్రెండ్స్. మొత్తం ఏట్లో నీళ్ళు వచ్చి ఫుల్గా భూమిలోకి నీళ్ళు అయితే వెళ్తున్నాయి. పెద్ద పెద్ద బుడగలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, చాలా విచిత్రంగా అయితే నీళ్ళు మొత్తం లోపలికి అయితే వెళ్ళిపోతున్నాయి. నీళ్ళు ఎలా వస్తున్నాయి. ఇదంతా రోడ్డు ఉండేది ఫ్రెండ్స్, ఇదంతా రోడ్డు ఈ నీటిలో వెళ్ళడానికి. ఇక్కడ బుట్టలు పెట్టాం కదా ఫ్రెండ్స్ మనము, ఆ బుట్టలు కూడా లేవు. నీళ్ళు ఎలా వస్తున్నాయో, ఫాస్ట్గా వస్తున్నాయో అన్నీ ఇక్కడ పెట్టాం ఫ్రెండ్స్. అరిగిలి కూడా వెళ్ళిపోయింది. అరిగిలి ఇక్కడ పెట్టాం ఫ్రెండ్స్. ఇక్కడ చిన్న బాతులు అన్నీ ఏట్లోనే కొట్టుకెళ్తున్నాయి ఫ్రెండ్స్. చిన్న చిన్న బాతులు ఇంకా అన్నీ కొట్టుకెళ్తున్నాయి. ఒకసారి చూడొచ్చు మీరు కూడా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక బాత అయితే గడ్డి మీద పడుకొని ఉంది. నీళ్ళలో ఎక్కడ వెళ్ళాలో తెలియక అడ్డపోతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పెద్ద ముసలి కూడా ఒడ్డుకు వచ్చింది. అది ఎంత సైలెంట్గా ఉందంటే అసలు చాలా సైలెంట్గా ఉంది. అక్కడ నీళ్ళు ఫుల్ పారుతున్నాయి కదా ఫ్రెండ్స్ ఏట్లో. ఆ పారడంలో ఈదలేక ఇలా ఒడ్డుకు వచ్చి అయితే ఇది ఉంది. ఏదైనా వస్తే మాత్రం పట్టుకొని తినడానికైతే ట్రై చేస్తుంది ఫ్రెండ్స్. అది చూడండి ఎంత సైలెంట్గా మునిగైతే వెళ్ళిపోతుందో మనది చూసి. అసలు కొంచెం కూడా భయం ఉండదు ఫ్రెండ్స్ వీటికి, చాలా డేంజర్ ఇది. మీకెళ్ళి కూడా ఎప్పుడైనా ఏట్లో నీళ్ళు వచ్చేప్పుడు మాత్రం ఒడ్డు మేరకైతే వెళ్ళొద్దండి ఫ్రెండ్స్. ఎందుకంటే ముసళ్ళు ఎక్కడ ఉండేది కూడా మనం కనిపెట్టలేము, అంత చిన్నగా ఉంటాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పెద్ద చేప ఒడ్డుకు వచ్చింది, లోపలికి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఒకసారి చూడొచ్చు మీరు. మనము అరిగిల్ని అయితే బుడుకుదాం ఫ్రెండ్స్. మన అరిగిల్ అయితే పోయింది, అది ఎక్కడికి వెళ్ళిందో చూసి దాన్ని అయితే మనమైతే పట్టుకుందాము ఫ్రెండ్స్. మన అరిగిల్ అయితే మనకైతే దొరికేసింది. ఇక్కడ పొలానికి మోటార్ వేయడానికి వచ్చి ఒక అతను అయితే ఫోన్ చేశాడు. మనమైతే తొందరగా వచ్చి అరిగిల్ అయితే తీసుకుంటున్నాము ఫ్రెండ్స్. మనమైతే అరిగిల్ తీసిన తర్వాత మనం డ్యామ్ దగ్గరికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే అక్కడ నీళ్ళు ఫుల్ పారుతున్నాయి కదా, చూడడానికి మన 2 కళ్ళు అయితే చాలవు, అంత అందాలు అయితే ఉంటాయి. మీకు అక్కడికి వెళ్ళి అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. తొందరగా అయితే అరిగిల్ అయితే తీసి అక్కడికైతే వెళ్దాం ఫ్రెండ్స్. కరెంట్ అయితే వచ్చేసి తీసుకోరా డ్యామ్ దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్. నీళ్ళు అయితే ఫుల్ అయితే వచ్చాయి. మన అరిగిల్ కూడా మనకైతే దొరికింది. మనం ఇప్పుడైతే డ్యామ్ దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్. అక్కడ ఏమేమి జరుగుతుందో మొత్తం మీకైతే క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్. ఎన్ని నీళ్ళు వచ్చినాయి మొత్తం గేట్లన్నీ 32 గేట్లు అయితే ఎత్తారు ఫ్రెండ్స్. ఒకసారి చూడొచ్చు మీరు, నీళ్ళు ఎంత ఫోర్స్గా పడుతున్నాయో. పైనుంచి నీళ్ళు అయితే ఇంకా వస్తున్నాయండి ఫ్రెండ్స్. ఒకసారి చూడొచ్చు మీరు. మొత్తము సింకేశ్వర డ్యామ్ రిజర్వాయర్కి 32 గేట్లు అయితే ఉన్నాయి. ఈ 32 గేట్లు అయితే ఇస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంత ఫోర్స్గా నీళ్ళు పారుతున్నా కూడా చేపలు ఎలా ఎగురుతున్నాయో. ఈ చేపలు చూడండి ఫ్రెండ్స్, అన్ని చేపలలో అన్ని ఒడ్డుకైతే వచ్చాయి. ఎందుకంటే నీళ్ళు ఫుల్గా పారుతున్నాయి కదా, ఇక్కడ వచ్చి అయితే రెస్ట్ తీసుకుంటున్నాయి. వాటి పేరు అయితే నాకు తెలియదు ఫ్రెండ్స్. ఒకసారి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మొత్తము గేటు మీద అయితే ఇప్పుడు నిలబడ్డాను నేను మీకు చూపించడం కోసం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎంత ఫోర్స్గా నీళ్ళు అయితే పారుతున్నాయో. సుంకేశ్వర డ్యామ్, దీని పేరు సుంకేశ్వర డ్యామ్ ఫ్రెండ్స్. ఇక్కడ పైన చూడండి రూప్ వైర్లు, గేట్లు పైకెత్తడానికి. ఇదొక కొత్త ప్లాన్ అయితే చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఒక బొంగికి అయితే కట్టి ఫస్ట్ అయితే మనకు ఒక చేప అయితే పడింది. ఒకసారి చూడండి,
చూడండి ఫ్రెండ్స్, ఇంకా కొన్ని చూపిస్తాను ఫ్రెండ్స్. చేపలు ఎలా పడుతున్నారని కూడా చూపిస్తాను. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఎన్ని చేపలు అయితే పడ్డాయో. ఇక్కడ సుంకేశ్వర డ్యామ్ దగ్గర చేపలు పట్టే వాళ్ళు ఫుల్ హ్యాపీగా ఉన్నారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే. ఎందుకంటే వాళ్ళు వల వేసినారంటే చాలు చేపలు అయితే పడుతున్నాయి. ఇంతవరకు అయితే చాలా మేలు అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇంత కష్టపడతారు కదా, ఆ రాళ్ళల్లో రప్పల్లో కింద పడకుంటూ చాలా ఇబ్బంది అయితే ఉంటుంది ఫ్రెండ్స్. వాళ్ళ కష్టం చెప్పాలంటే మాత్రం మనం చెప్పలేము. ఎందుకంటే నేను కూడా అప్పుడప్పుడు చేపలు పట్టడానికి వెళ్తుంటే కదా, దానివలన నాకు దాని గురించి అయితే తెలుసు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, వీళ్ళైతే వల వేశారు కదా, వీళ్ళ వల వేసిన దాన్ని బట్టి అయితే వీళ్ళకైతే ఈరోజు నక్కతోకైతే తొక్కొచ్చారు. ఎందుకంటే వీళ్ళు చాలా లక్కీ. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఎన్ని చేపలు అయితే పడ్డాయో. ఫ్రెండ్స్ మీరు కూడా సుంకేశ్వర డ్యామ్కి దగ్గరలో ఉంటే మీరు కూడా రండి ఫ్రెండ్స్. ఎందుకంటే చూడడానికి నీళ్లు పారేటప్పుడు మాత్రం చాలా అందంగా ఉంటుంది. వెదర్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే నీళ్ళు వస్తే మాత్రం ప్రతి ఒక్కరికి చాలా హ్యాపీగా ఉంటుంది. చాలామంది అయితే చూడడానికి అయితే వచ్చారు. మీరు కూడా దగ్గరలో ఉంటే రండి ఫ్రెండ్స్. చూశారు కదా ఫ్రెండ్స్, ఏట్లో నీళ్ళు వచ్చాయి. చాలా వరకు అయితే చేపలు, ముసళ్ళు చాలా అయితే చూశారు కదా. చేపలు కూడా మీకోసం అయితే చాలా కష్టపడి అయితే వీడియో అయితే చేశాను. లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. సో ఇంకా మంచి మంచి వీడియోలు తీయడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.